ఈరోజు నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మమ్మల ఆ మంత్రుల్లో కానీ ఈరోజు హైదరాబాద్లో కానీ మాకు అన్ని విధాలుగా సహాయ సౌకర్యాలు అందించి మమ్మల ఈ రకంగా ప్రోత్సహించిన మా ప్రాంత ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ దుద్దుల శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. చిన్న స్థాయి వ్యక్తులమైన మా కోసం అన్ని పనులు పెట్టి క్యాబ్ మీటింగ్, ముఖ్యమంత్రి గారితో మీటింగ్ ఉన్నా కూడా మా కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన ఐటీ మంత్రి గారికి మరియు జూబ్లీ హిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సార్, నా పేరు శ్రీనివాస్. సంతోష్కి నాకు పరిచయం ఒక 10 సంవత్సరాల నుంచి ఉందండి. తను హీరో కావాలని ఆయన చాలా ఇదిగా డ్రీమ్ చేస్తున్నాడు. కానీ అది చాలా గోప్యంగా ఉంచి ఆయన రిలీజ్ చేసుకున్నారు. సో నేను కోరుకునేది ఏంటంటే, చాలామంది కింద నుంచే పైకి వచ్చారు, కానీ మనం అందరూ ప్రోత్సహిస్తేనే అది ఆ సాధ్యం. కాబట్టి మనం కొంచెం ప్రోత్సహించడానికి ప్రయత్నించండి, అదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సంతోష్ గారు నాకు తమిళ నుంచి తెలిసింది. ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతమందికి అవకాశాలు ఇచ్చి వాళ్ళందరికీ సీళ్ళని, గిఫ్ట్లని, సన్మానాలను చేసి ఎన్నో కష్టాలు పడితేనే కానీ ఈ రోజుకి రాలేదండి. అలాంటి వాడు ఈ రోజుని హీరోగా చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. దాన్ని బట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందుకే హీరో కూడా చక్కగా ఉన్నారు. ఈరోజు మంచి రోజు, చాలామంది మంత్రులు వచ్చారు. సమయాన్ని వాళ్ళు వచ్చి సమయాన్ని కొబ్బరికాయ కొట్టి దాన్ని ఇక్కడ పూజ కార్యక్రమం చేసి మరి వాళ్ళ పని మీద వాళ్ళు వెళ్ళిపోయారు. అయినప్పటికీ చాలా సంతోషకరమైన విషయం. ఈ సినిమా సూపర్గా చేస్తారని మన స్వామి రవి గారు, కోరంగరావు గారు, అలాగే ప్రొడ్యూసర్ గారు అనంతలక్ష్మి గారు, ఇంతమందిని ఈ వేదిక మీద తీసుకొచ్చిన మన హీరో గారికి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వాళ్ళ మమ్మీ గారికి వచ్చారు, థ్యాంక్ యూ అమ్మా. ఈ సినిమా ఇప్పుడు ఓపెనింగ్ అయింది, మళ్ళీ ఇదే స్టేజ్ మీద ఆడే లాంచి తర్వాత మేము 100% తీసుకోవడానికి కోరుకుంటున్నాం. డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలి, హీరో గారికి మంచి పేరు రావాలి, ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలిసిన విషయాలు కనుక ఇలాంటి నిరుపేదలు కూడా అన్ని చోట్ల అవకాశాలు రావాలని కోరుకుంటూ ఇలా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక బిజినెస్ మ్యాన్లకి ఎంత డబ్బు సంపాదించినా ఎవరున్నా చిన్నలున్న ప్రజలు అందరికీ బెస్ట్ అవార్డు ఇచ్చింది మా జోష్. సో ఇంకో ఏంటంటే చిన్న రిక్వెస్ట్, మా సినిమాని మీరు అందరు చూసి మీడియా వాళ్ళు, పెద్దవాళ్ళు అందరు చేసి నెక్స్ట్ మమ్మల్ని పైకి తీసుకురావాలని, అదేవిధంగా ప్రొడ్యూసర్ సార్ ఈ సినిమాని మాకు నమ్మి, మా జోష్ని నమ్మి, ఆయన వెనకాల సార్ జోష్ ఒక్కలేగా సార్, మీ వెనకాల కొన్ని వేల మంది ఉన్నాం. మీరు రూపాయి ఇవ్వకుండా మేము అందరం చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు పేమెంట్ ఇచ్చినా చేస్తాం, ఇవ్వకుండా చేస్తాం. ఇస్తే మీకోసం చేస్తాం, ఇవ్వలేకుంటే మా జోష్ కోసం చేస్తాం, అది ప్రామిస్. హాయ్ ఎవ్రీవన్, మై సెల్ఫ్ ఐమ్ హర్షిత. సో నేను హీరోయిన్గా చేస్తున్నానండి ఈ సినిమాలో. ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న మా టీంకి, స్టేజ్ కింద ఉండి మమ్మల్ని చాలా అందంగా మీడియాకి చూపిస్తున్న మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. స్టోరీ విన్నప్పుడు చాలా బాగుంది. సో ఒక్కసారి సార్ లైన్ చెప్పగానే ఓకే చేశాను. సో లైన్ ఎంత అందంగా చెప్పారో స్టోరీ కూడా అంతే అందంగా ఉంటుంది. తప్పకుండా చూడండి, మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మా దైవము, మా బలము, మా అండ, మా ధైర్యము మా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్. ఆయనే మా బలము, ఆయనే నా అండ, ఆయనే నా దండ, టోటల్ ఎవ్రీథింగ్. ఆయన లేకపోతే జోష్ లేడు. అలాగే నాకు జన్మనిచ్చిన నా అమ్మ నాన్నకి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే
నేను ఎంతో ఇష్టమైన మా బావ లేతకరి మల్లయ్య, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన రుణం తప్పకుండా నేను తీర్చుకుంటాను. అలాగే మా అక్కలు, నాకు 3 అక్కలు, వాళ్ళ రుణం డెఫినెట్గా తీర్చుకుంటాను. మా బావలు చాలా మంచి వాళ్ళు, సో వాళ్ళ రుణం కూడా తీర్చుకుంటాను. అలాగే స్పెషల్గా చెప్పవలసింది మా అల్లుడు. వాడు పైకి నన్ను కొంచెం అది చేస్తూ ఉంటాడు, కానీ నేనంటే వానికి చాలా ఇష్టం. నాకు తర్వాత ఎప్పుడూ నాకు తెలుసు, బట్ కాకపోతే వాడు నన్ను ఎందుకు ఏంటి అని నా లోటుపాట్లన్నీ తెలిపే ఏకైక వ్యక్తి మా అల్లుడే. వాడు నాకు చాలా ఇష్టం. అలాగే సో నాకు ఈ అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్ ఆర్వి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే మరియు మా రవణ కొరియోగ్రాఫర్కి చాలా థ్యాంక్స్. ఆల్రెడీ మా టీంకి అందరికీ ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా హీరోయిన్ గారు హర్షిత రెడ్డి గారు, నేను ఒక్కసారి మీట్ అయ్యాను. సో ఇలా ఉంది అంటే సో తను యాక్సెప్ట్ చేసేసి అని మాకు సపోర్ట్గా చేసింది. ఇక ఈ సబ్జెక్ట్ విషయానికి వస్తే, అంటే మన కంటెంట్ విషయానికి వస్తే, ఇదొక యూనివర్సల్ కంటెంట్. చాలా ఏ స్టేట్లైనా రిలీజ్ చేసుకొని, ఈ స్టేట్ మొత్తం టోటల్ యూనివర్సల్ అంటే ఎక్కడైనా రిలీజ్ చేసుకుని ఒక గొప్పమైన, ఒక అద్భుతమైన, ఒక మంచి సబ్జెక్ట్ తోటి మేము ముందుకు వస్తున్నాను. ఈ సినిమాలో హీరో కోసం దాదాపు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేశాను, కానీ నా కంటెంట్కు అస్సలు వచ్చిన వాళ్ళు సెట్ అవ్వట్లేదు, సెట్ అయిన వాళ్ళు వర్కౌట్ కావట్లేదు. సో అందుకోసమే వీళ్ళు ఎందుకు నన్ను చాలా రోజుల నుంచి చాలామంది నువ్వే హీరోగా చేస్తే అయిపోతుంది కదా అని చాలామంది అన్నారు. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఒక 50 మంది వరకు నన్ను అడిగారు. సో నేను ఆ కంటెంట్ ఎలా ఉంటుందో తెలియక నేను చేస్తే ఒక ది బెస్ట్ సబ్జెక్ట్ తోటే చెయ్యాలన్న సంకల్పంతో నేను ఆయన రాసుకొని ఆయన డైరెక్షన్ చేస్తూ హీరోగా చేస్తే బాగుంటుందని ఎన్నో రోజుల నుంచి, ఈ కళ నాది 22 సంవత్సరాల నుంచి. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కన్నీళ్ళు, కానీ దేనికి బాధపడలేదు. బట్ అనుకున్న లక్ష్యానికి అతి త్వరలో చేరువవుతున్నాం. సో నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ ఆశీస్సులు నాకు ఎల్లవేళలా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకోటి మా నవీన్ యాదవ్ సార్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే, రీసెంట్గా ఆయన ఎమ్మెల్యేకి ఎన్నికయ్యారు. సో మేము ఒక్కసారి ఆయనని కలిస్తే, సో మమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి ఇంత దూరం వచ్చిన మా నవీన్ యాదవ్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పేరున నా కోసం ఇక్కడి దాకా వచ్చిన మీ అందరికీ నేను ఇప్పుడు రుణపడి ఉంటాను. నేను హీరోగా ఈ తొలి ప్రయత్నాన్ని మీ అందరూ ఆదరించి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ ఈవెంట్ ఇంత బాగా రావడానికి సహకరించిన మీ అందరికీ నేను ఎప్పుడు కృతజ్ఞతలే ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మీడియా మిత్రులకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ప్రౌడ్లీ ప్రజెన్స్ ఇస్ దౌద్దిల్లా శ్రీధర్ బాబు గారు, ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్. ఆయనే నా అండ, దండ, బలము, ధైర్యం. ఆయన అంటేనే జోష్ ఉంటాడు, జోష్ లేకపోతే. సో మరొకసారి మా ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ దౌద్దిల్లా శ్రీధర్ బాబు గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, ఆయన ఆశీస్సులు నాకు ఎల్లవేళలా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నన్ను ఎంకరేజ్మెంట్ చేసిన మీ అందరికీ పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నా కోసం ఇంత చేసిన థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ షెడ్యూల్ వచ్చేసి ఈ మంత్ లాస్ట్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో చాలా అంటే కొత్త వాళ్ళతో పాటు పాత వాళ్ళు చాలామంది సీనియర్ ఆర్టిస్టులు అండ్ టెక్నీషియన్స్ చాలామంది దీనికి వర్క్ చేస్తున్నారు.
సో డెఫినెట్గా ఒక మంచి కంటెంట్తో వస్తున్నాం కాబట్టి 100% ఒక మంచి హిట్ కొడతామని ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నాం. అందరూ కూడా సబ్జెక్ట్ విని ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేదండి అని చెప్పి చాలామంది నాతో అన్నారు. అలాంటి కంటెంట్ని మేము ఎంతో రీసెర్చ్ చేసి ఈ సబ్జెక్టుని ఎన్నుకొని ముందుకు అడిగేస్తున్నాం. తప్పకుండా ఒకటి మాత్రం చెప్పగలను, మీడియా మిత్రుల ముందు ఇదొక మ్యూజికల్ హిట్ అని మాత్రం నేను చెప్పగలను. నేనెంతో నా డైరెక్షన్లో, నా మ్యూజిక్ డైరెక్షన్లో ఎంతోమంది పెద్ద పెద్ద ఆస్కర్ అవార్డ్స్ వాళ్ళు చాలామంది పాడారు. అలాగే నా చేతుల నుంచి ఆస్కర్ అవార్డ్స్ నుంచి నేషనల్ అవార్డ్స్ వరకు ఎంతోమంది స్టార్ టెక్నీషియన్స్, స్టార్ డైరెక్టర్స్, స్టార్ రైటర్స్ ఎంతోమంది చాలామంది నా చేతి నుంచి అవార్డు తీసుకున్నారు. సో ఇది నేను ఇప్పుడు హీరో అవుతున్నాను అంటే దానికి కారణం మా ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారే. అందరికీ ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆయన ఫస్ట్ టైం నా జోష్ అవార్డ్స్ లాంచ్ చేశారు. కానీ ఆ లాంచ్ చేశారు వెళ్ళిపోయారు. కానీ అది ఇంటింత పెరిగి వటడింత అయినట్టు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయింది. సో ఆ విషయంలో చాలా చాలా హ్యాపీ. అలాగే ఈ సినిమా కూడా ఆయన వచ్చి ప్రారంభించారు. సో ఇది కూడా పెద్ద లెవెల్కి వెళ్ళిపోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎక్కడైనా ఆయన ఆశీర్వాదం మనకు ఉంది కాబట్టి సో అందరికీ మరొకసారి తెలియజేస్తూ, ముఖ్యంగా మా అల్లుడు లేత గారి అందరికీ, ఆయన లేడు కానీ ఆయన ఆశయం ఉంది. ఈరోజు ఫెయిల్ అవుతుంది అనుకున్నా, అసలు వాస్తవాన్ని చెప్తున్నా.